పని నష్టపోయిన రైతాంగాన్ని పరిహారం నష్టపోయిన రైతాంగానికి పరిహారం నష్టపోయిన రైతాంగానికి పరిహారం వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. ఒకవైపు కరువు తాండవిస్తుంటే నిన్నట గత వారం మించి తుఫాన్ వచ్చి ప్రజానీకాన్ని రైతాంగాన్ని పూర్తిగా దెబ్బతీసింది. అంటే కరువు పక్క తుఫాను పక్క రాష్ట్రంలో ఇలాంటి విలయతాండవం చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆడుకున్నాంరా లేకపోతే ఆటాడుకున్నాంరా లేకపోతే జగనన్న ఎందుకు కావాలి ఇలాంటి పనికి మాలి కార్యక్రమాలు చేసుకుంటున్నారు తప్ప ఇక్కడ రైతాంగానికి వ్యవసాయ కూలీలకి ఇక్కడ అంగన్వాడీ ఉద్యోగులు అదేవిధంగా ఆశా వర్కర్స్ ఉద్యమాలు చేస్తా ఉంటే వాళ్ళ గురించి ఆయన పట్టింపు లేదు. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు ఎన్నికల్లో ఓట్లు అదేవిధంగా మళ్ళీ సీఎం కావాలా. ఒక ముఖ్యమంత్రి అతను ఎక్కడన్నా ఒక ఉపద్రవం వస్తే కరువు తుఫాను వస్తే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలా. గత 3 నెలలుగా ఒక పక్క కరువుతో ఎంతమంది ఈరోజు చనిపోయారు, ఈరోజు తుఫాను వల్ల ఎంత నష్టపోయారు, కోట్ల రూపాయలు నష్టపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోవాలా. ఈ పరిస్థితుల్లో రైతాంగం దగ్గర కొంతమంది చెప్పినటువంటి ధాన్యం కూడా కొనకుండా ఇలా ఇబ్బంది పడతారు. కరువు సహాయ చర్యలో భాగంగా ఇక్కడ రైతాంగానికి నష్టపరిహారంగా చెల్లించుకోగా కరువు మనం ప్రకటించకపోక సరిగా అదేవిధంగా పశుగ్రాసము అదేవిధంగా నష్టపోయిన పంటకి 30,000 రూపాయలు చెప్పిన ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటిదాకా పట్టించుకోవాలా. వెంటనే కరువు చర్యలు తుఫాన్ చర్యలు పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి రైతాంగం ప్రజలు తీవ్రంగా గుణపాఠం చెప్తారు. ఏ ఆట ఆడుకున్నా కూడా ఇంకా 2 నెలలు మీ ఆటలు సాగు అని ఖచ్చితంగా ప్రజానికాన్ని ఇప్పటికైనా పట్టించుకుంటే పెద్ద పాత్ర వస్తుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రైతు సంఘం తరఫున సిపిఐ హెచ్చరిస్తున్నాం.